హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చరికి మనం స్విట్జర్లాండ్ ఎనర్జీ స్టాక్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఓకేనా? స్కిప్ చేయకుండా ఈ వీడియో అనేది పూర్తిగా చూసి మీరు ఈ అనాలిసిస్ అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకొని షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఓకేనా? మనకి లేటెస్ట్‌గా ఒక 3 అప్డేట్స్ అయితే వచ్చాయండి స్విట్జర్లాండ్ ఎనర్జీ గురించి. అవైతే మీకు షేర్ చేయబోతున్నాను. ఈ ఈ లేటెస్ట్ అప్డేట్ వల్ల మనకి స్విట్జర్లాండ్ ఎనర్జీ స్టాక్ అనేది షార్ట్ టర్మ్‌లో ఒక 90 దాకా వెళ్ళిపోయిద్ది. అండ్ లాంగ్ టర్మ్‌లో వచ్చేసరికి మనకి లాంగ్ టర్మ్ ఆల్వేస్ 300 టార్గెట్ పెట్టుకోవచ్చు. 3-4 ఇయర్స్ గనక. అలాగే ఈ స్విట్జర్లాండ్ ఎనర్జీ గురించి మనకి ఆహ్, కొంచెం అనాలిసిస్ అయితే జరిగింది. ఆ అనాలిసిస్ మొత్తం మీకు షేర్ చేయబోతున్నాను ఈ వీడియోలో. మిస్ చేసుకోకుండా వీడియో అనేది ఫుల్‌గా వాచ్ చేయండి. ఓకేనా? ఇంక లేట్ చేయకుండా మనం స్విట్జర్లాండ్ ఎనర్జీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూసుకుంటే స్విట్జర్లాండ్ ఎనర్జీ స్టాకు మనకి హైలో వచ్చేసరికి 85 వద్ద హిట్ అయింది. అక్కడి నుంచి పడిపోయింది. ఇంక ఇక్కడే ఉంది. ఎప్పుడు హై టచ్ అయింది? హై టచ్ అయింది సెప్టెంబర్ 11, 2024. అక్కడ హై టచ్ అయిన తర్వాత ఇంక పడిపోయింది కిందకి. పడిపోయింది అంటే మీరు చూసుకుంటే ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్స్ నుంచి యాక్చువల్‌గా ఇక్కడ చూసుకుంటే రూ. 7, రూ. 8 ఉండే 2023 ఏప్రిల్. అక్కడి నుంచి మనకి ఇంగ స్టార్ట్ అయింది పెరగడం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాక ఇంగెక్కడ ఆగలేదు. మాక్సిమం పెరుగుతూనే వచ్చింది. మహా అయితే ఒక 1 వీక్, 1 మంత్ గ్యాప్ తీసుకుంది. తర్వాతంతా పెరుగుతూనే వచ్చి ఎయిట్ ఇక్కడ 86, 85 వద్ద రీచ్ అయ్యి అక్కడి నుంచి ఫాల్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఫాల్ అవ్వడం స్టార్ట్ చేసేసి ఇంగ డౌన్ వచ్చేసరికి మనకి ఎక్కడ పెద్ద రెసిస్టెన్స్ తీసుకుంది. ఇక్కడ 49, 47, 46 ఈ మధ్యన. ఇక్కడనేది మంచి స్ట్రాంగ్ సపోర్ట్‌గా తీసుకొని ఇక్కడే మళ్ళా మూవ్ అయింది. ఒక 1 మంత్, 2 మంత్స్ ఇక్కడే మూవ్ అయ్యి తర్వాత మళ్ళా కొంచెం పైకి రావడం స్టార్ట్ చేసింది. మళ్ళా ఇక్కడ కిందకొచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా! ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏందో నేను చెప్తాను. ఓకేనా? ఫుల్‌గా వీడియో మొత్తం వాచ్ చేయండి. మీకే అర్థమవుతుంది. మీరు చూసుకుంటే ఏదైనా స్టాక్ అండి పెరిగిద్ది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో ఈ స్విట్జర్లాండ్ ఎనర్జీ అనేది మనకి వరుసగా స్టార్ట్ అయింది పెరగడం. స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా పెరిగింది 80 వద్ద, 85 వద్ద నాన్ స్టాప్‌గా పెరుగుతూనే వచ్చింది. అంత పెరిగేలోకి ఒక్కసారిగా పడిపోయింది. మళ్ళా ఎంతవరకు పడిపోయింది చెప్పాను కదా! 85 అంటే సగానికి సగం పడిపోయింది. ఇక్కడ కొన్నోళ్ళ పరిస్థితి ఏంది? సగానికి సగం పడిపోయింది. వాడు ఇంక వెయిట్ చేస్తూనే ఉండాలి ఇక్కడికి వచ్చేదానికి మళ్ళా. అర్థమైందా? 1 ఇయర్ దాకా వెయిట్ చేస్తే వాడు లాస్ అనేది గెయిన్ చేయగలడు. దట్ మీన్స్ ఏదైనా ఒక స్టాక్ అనేది ర్యాపిడ్‌గా పెరిగింది అంటే ఖచ్చితంగా మళ్ళా సగం కాపోయినా కొంచెమన్నా పక్కాగా తగ్గిద్ది. అదొకటి గుర్తుంచుకోవాలా. ఇది చూసారా స్విట్జర్లాండ్ ఎనర్జీ 85, 86 దాకొచ్చేసి పడిపోయింది. పడిపోయి ఇక్కడ స్ట్రాంగెస్ట్ సపోర్ట్‌గా తీసుకుంది. ఇంక మనం కన్సిడర్ చేసుకోవాల్సింది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఏంటంటే 46, 45, 40 ఆ మధ్య రేంజ్‌లో. ఓకేనా? చూసుకుంటే తర్వాత వచ్చేసరికి ఇంక ఆ నుంచి సపోర్ట్‌గా తీసుకొని ఇప్పుడు ఓకే. ఈ రేంజ్‌లో ఇక్కడ సపోర్ట్‌గా తీసుకుంది మళ్ళా 62 వద్ద. ఇప్పుడు మీకు ఈ లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పాను కదా! ఆ లేటెస్ట్ అప్డేట్ వల్ల మనకి ఈ స్విట్జర్లాండ్ ఎనర్జీ అనేది ఎంతవరకు పెరిగిద్దో నేనిప్పుడు మీకు చెప్పబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లేటెస్ట్ అప్డేట్స్ ఏందో మీకు షేర్ చేయబోతున్నాను. మీరు చూసుకుంటే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి 3 ఉన్నాయి. సో, 3 మేజర్ ట్రిగ్గర్స్. ఓకే. ఆ 3 నేను ఆల్రెడీ చూసాను. మీకు చెప్తాను. మీరు చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఏందంటే ఈ స్విట్జర్లాండ్ ఎనర్జీ అనేది ప్రీవియస్‌గా ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్ పర్పసే ఉండేది. ఓకేనా? ఎఫ్ఎన్ఓ అనేది లేదు. బట్ ఈ ఆగస్ట్ 1 నుంచి ఎఫ్ఎన్ఓ కూడా ఎనేబుల్ చేశారు ఈ స్విట్జర్లాండ్ ఎనర్జీకి. దట్ ఈస్ వన్ పాజిటివ్ న్యూస్. ఓకేనా? ఆ పాజిటివ్ న్యూస్ వల్ల ఈ స్టాక్ మార్కెట్ అనేది మొన్న ఇంపాక్ట్ అయిందనుకోవచ్చు. ఓకేనా? ఇంకోటొచ్చేసరికి మనం ఈ గవర్నమెంట్ అనేది కొన్ని ఇంక్రీజ్ చేశాయి. ఈ విండ్ పవర్‌కి సంబంధించిన జనరేటర్స్ గానీ, టవర్స్ గానీ, గేర్ బాక్సెస్ గానీ, అవన్నీ అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అప్రూవల్ చేసేసాయి. అండ్ దానివల్ల ఇది ఒక ఆహ్, లిటిల్ బిట్ పాజిటివ్ అంత ఇంపాక్ట్ ఉండదు. బట్ కొంచెం పాజిటివ్ న్యూస్ అనుకోవచ్చు. ఓకేనా? థర్డ్ వన్ వచ్చేసి మేజర్ పాజిటివ్ న్యూస్ ఏందంటే ఇదేనండి. ఓకేనా? ఈ కంపెనీకి ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి. అదెంతండి 381 మెగావాట్స్ ఆర్డర్ అయితే ఫ్రమ్ జెలెస్ట్రా ఇండియా అనే కంపెనీ నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఓకేనా? ఇదండి మేజర్ అండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ న్యూస్ ఫర్ స్విట్జర్లాండ్ ఎనర్జీ ఏందంటే ఇదండి. ఓకేనా? ఈ ఆర్డర్ వల్ల ఈ స్విట్జర్లాండ్ ఎనర్జీ అనేది స్టాకు యెస్టర్‌డే బాగా
మంచిగా హిట్ అయింది. పాజిటివ్‌గా రియాక్ట్ అయింది. ఓకేనా? సో, ఎందుకంటే ఈ ఆర్డర్ వల్ల. సో, నేను చెప్పేదేందంటే ఈ ఆర్డర్ బేస్ చేసుకొని, ఈ 3 పాయింట్‌ని బేస్ చేసుకొని, నా రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్‌ని బేస్ చేసుకొని, ఆర్ఎస్ఐని బేస్ చేసుకొని, నా అనాలిసిస్ నేను షేర్ చేసేదేందంటే ఓకేనా? ఈ స్విట్జర్లాండ్ ఎనర్జీ అనేది నెక్స్ట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి మీరు 90 లేదా 86, 90 వరకు తీసుకోవచ్చు. ఇది. ఓకేనా? షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ దట్ మీన్స్ నెక్స్ట్ 2-3 మంత్స్‌లో 90 వరకు రీచ్ అయ్యే అవకాశాలయితే చాలా ఉన్నాయి. ఓకేనా? సో, లాంగ్ టర్మ్‌కి ఆల్వేస్ నేను ప్రిఫర్ చేస్తాను. లాంగ్ టర్మ్‌కి స్విట్జర్లాండ్ ఎనర్జీ స్టాక్ ఈస్ ద బెస్ట్ స్టాక్. ఓకేనా? ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ మీన్స్ 3-4 ఇయర్స్, 5 ఇయర్స్ దాకా ఉంచితే పక్కాగా 300 రీచ్ అయ్యే అవకాశం అయితే 100కి చాలా అంటే చాలా 100% అని చెప్పలేము. బట్ 90% అయితే పక్కాగా ఉన్నది. ఓకే. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఈ స్విట్జర్లాండ్ ఎనర్జీ విండ్ పవర్ అనేది మేజర్ అవుతది. సో, మాక్సిమం లాంగ్ టర్మ్‌కి బెస్ట్ స్టాక్ అని నేను ఎప్పుడూ చెప్తుంటాను. నేనే కాదు చాలామంది అనలిస్టులు చెప్తుంటారు. సో, మీకనిపిచ్చి మీకు ఓకే అనిపిస్తే మీరు లాంగ్ టర్మ్‌కి అనేది ఇది చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? బెస్ట్ కంపెనీ. సో, ఈ 3 పాయింట్స్‌ని బేస్ చేసుకొని షార్ట్ టర్మ్‌కి అయితే నేను చెప్తున్నాను కదా! ఈ ఇక్కడ 90కి, 85కి అబోవ్ వచ్చే అవకాశం అయితుంది నెక్స్ట్ 2-3 మంత్స్‌లో. అండ్ అది షార్ట్ టర్మ్‌కి. ఓకేనా. షార్ట్ టర్మ్‌లో అయితే ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నారో స్విట్జర్లాండ్ ఎనర్జీలో ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయొచ్చు. మీరు ఇంకా హెసిటేట్ అవ్వాల్సిన అవసరం లేదు. లైక్ భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా. ఇది ఈ బేస్డ్ ఆన్ దిస్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ 3 పాయింట్స్ అండి. ఈ 3 పాయింట్స్‌ని బేస్ చేసుకొని ఈ షార్ట్ టర్మ్‌కి చెప్పాను కదా! 90 అండ్ లాంగ్ టర్మ్‌కి మనం చెప్పలేము అది. ఉంచుకోవచ్చు మీరు 5 ఇయర్స్ దానికైనా ఉంచుకోవచ్చు. ఓకేనా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇది స్విట్జర్లాండ్ యొక్క అనాలిసిస్ మీకు షేర్ చేయాలనుకుంది. 3 అప్డేట్స్ షేర్ చేశాను. ఓకేనా. సో, మళ్ళా నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్‌తో మీ ముందుకొచ్చేస్తాను. ఓకేనా. మీకు ఏదైనా స్టాక్ గురించి గానీ, ఏదైనా అనాలిసిస్ గానీ తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ కామెంట్ చేయండి. సో దట్ నేను కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను చేస్తాను. ఓకేనా. మీకు ఇంకా మన వీడియోలో చూసుకుంటే బెస్ట్ లైక్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయడానికి బెస్ట్ అంటే బెస్ట్ వెబ్‌సైట్స్ మీకు షేర్ చేశాను ఈ వీడియోలో. ఎవరు చేసి ఉండరు కూడా ఈ లైక్ ఈ వెబ్‌సైట్స్ అనేవి. ఎందుకంటే ఎవరు వాళ్ళు ఫండమెంటల్ అనాలిసిస్‌కి వాళ్ళు యూజ్ చేస్తారు కానీ షేర్ చేయరు మాక్సిమం. బట్ నేను చెప్తున్నా కదా! నేను చాలా అంటే చాలా వెబ్‌సైట్‌లో మీకు షేర్ చేశాను నా వీడియోలో చూసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్. బై.